పార్లమెంటు ఎన్నికల నిర్వహణ కోసం అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది ఈసీ. ఈవీఎంలు, వీవీప్యాట్ల నిర్వహణపై ట్రైనింగ్ తీసుకునేందుకు 28 మంది అధికారులు రేపు ఢిల్లీ వెళ్తున్నారు. మరోవైపు ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించేందుకు తొందరలోనే రాష్ట్రానికి రానుంది కేంద్ర ఎన్నికల సంఘం. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్కు ముందే రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లకు సిద్ధమవుతోంది ఈసీ. ఈవీఎంలు, వీవీప్యాట్ల ట్రైనింగ్ కోసం రాష్ట్రం నుంచి 28 మంది అధికారులు ఈ నెల 4న ఢిల్లీ వెళ్తున్నారు. అక్కడ ట్రైనింగ్ తీసుకోనున్న అధికారులు రాష్ట్రంలోని ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నారు. ఎన్నికల కోసం 350 కోట్ల రూపాయలు అవసరమవుతాయని ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదనను పంపారు రాష్ట్ర అధికారులు. ఈ నిధులను కేంద్రమే భరిస్తుందని రజత్ కుమార్ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల కోసం పొరుగు రాష్ట్రాల నుంచి 19,000 మంది, కేంద్రం నుంచి 276 కంపెనీల పోలీస్ సిబ్బందిని సీఈసీ కేటాయించినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఈ బలగాలే పార్లమెంట్ ఎన్నికలకు కావాలని కోరినట్లు చెప్పింది. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. డబ్బు, మద్యం ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. సరిహద్దు రాష్ట్రాల అధికారులతో ఈ నెల 5న సమావేశం కానున్నారు ఈసీ రజత్ కుమార్. ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా పోలింగ్ కేంద్రాల్లో వసతులపైన దృష్టి పెట్టింది ఈసీ. కొత్తగా ఓటర్ నమోదు డ్రైవ్ను చేపట్టింది. ఈ నెల 22న తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తామని తెలిపింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఉపయోగించిన ఈవీఎంలు, వీవీప్యాట్లనే పార్లమెంట్ ఎన్నికలకు ఉపయోగించనుంది ఈసీ. అయితే కోర్టు కేసుల్లో ఉన్న నియోజకవర్గాల ఈవీఎంలు, వీవీప్యాట్లను కేంద్ర ఎన్నికల ఆదేశాల ప్రకారం చెక్ చేస్తామని రజత్ కుమార్ తెలిపారు. రాజకీయ పార్టీల పర్యవేక్షణలోనే బీహెచ్ఈఎల్ నిపుణులతో ఆ ఈవీఎంలను చెక్ చేస్తామన్నారు. ఇక పార్లమెంట్ ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించేందుకు తొందరలోనే తెలంగాణకు రానుంది కేంద్ర ఎన్నికల సంఘం.